అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని, మోక్ష మార్గం నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటి నుంచి అరుణాచలానికి క్యూ కడుతున్నారు. చివరికి తమిళ భక్తుల కంటే ఎక్కువగా తెలుగు వాళ్లే అరుణాచలం వెళుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. భక్తుల తాకిడి తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో గిరి ప్రదక్షిణ గంటల తరబడి ఆలస్యమవుతోంది. దీనిని బట్టి తెలుగు వాళ్లు అరుణాచలానికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ తర్వాత భక్తులు అత్యంత ముఖ్యంగా భావించేది మోక్ష మార్గం. ఇందులో నుంచి బయటకు వస్తే మోక్షం లభిస్తుందని, పాపాల నుంచి విముక్తి సాధ్యమవుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అదే మోక్ష మార్గం అత్యంత ఇరుకుగా ఉంటుంది. ఇందులోంచి బయటికి రావడం అంటే అంత సులభం కాదు. జీవితంలో పడిన కష్టాలకు, నష్టాలకు, దుఃఖాలకు, సుఖాలకు ప్రతీకగా మోక్ష మార్గం ఉంటుంది. అందులో నుంచి వచ్చిన తీరును బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని ప్రవచనకారులు చెబుతూ ఉంటారు. పైగా చాగంటి కోటేశ్వరరావు ఇందులో నుంచి రావడం పూర్వజన్మల సుకృతమని చెప్పడంతో తెలుగు భక్తులు ఎక్కువగా మోక్ష మార్గం నుంచి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లావు ఎక్కువగా ఉన్న భక్తులు సైతం మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ నమ్మకమే భక్తుల ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. ఇటీవల రాజమండ్రికి సంబంధించిన ఒక భక్తుడు మణికుమార్ ఈ 24న మోక్ష మార్గంలో ఇరుక్కుపోయి చనిపోయాడు. ఆ సంఘటన మర్చిపోకముందే ఏపీ రాష్ట్రానికి చెందిన మరో భక్తురాలు ఇదే తరహాలో మోక్ష మార్గంలో చిక్కుకుపోయింది. బయటకు రావడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు బయటకు రావడానికి ప్రయత్నాలు చేశారు. అనేక ప్రయత్నాల తర్వాత ఆమెను సురక్షితంగా బయటకు లాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. మోక్ష మార్గం అత్యంత ఇరుకుగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు లావుగా ఉన్న వ్యక్తులు అందులో నుంచి రావాలి అనుకోకపోవడమే మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. రాజమండ్రి భక్తుడు మణికుమార్ విషయంలో కూడా అదే జరిగింది. అతడు లావుగా ఉండడంతో అందులో నుంచి రాలేకపోయాడు. శ్వాస ఆడకపోవడంతో గుండె ఆగి చనిపోయాడు. అందువల్లే మోక్ష మార్గంలో నుంచి బయటికి రావాలనే భక్తులు తమ శారీరక స్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అక్కడి పూజారులు చెబుతున్నారు.